ఈరోజు నెల్లూరులోని మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ గారు అధికారులతో యాక్చువల్గా రివ్యూ చేయటం జరిగింది. అయితే దీంట్లో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే లాస్ట్ వీక్ కానీ బిఫోర్ వీక్ నేను వచ్చినప్పుడు మెయిన్గా రెవెన్యూ కలెక్షన్స్ మీద డిస్కస్ చేశాను. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ లోకల్ బాడీ, మున్సిపల్ కార్పొరేషన్ అన్నా ఇవన్నీ లోకల్ బాడీలు సర్వేలు కావాలంటే వాళ్ళకి మెయిన్గా వచ్చేది వాళ్ళ యొక్క ట్యాక్సెస్, హౌసెస్ మీద ట్యాక్స్ కావచ్చు, వాటర్ మీద ట్యాక్స్ కావచ్చు, లేదా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ వాటి మీద కావచ్చు, లేఅవుట్స్ మీద కావచ్చు, ఆ ట్యాక్సులతోనే సర్వే అది. అయితే నెల్లూరులో ఒక్కసారి తీసుకుంటే 1,34,518 ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ట్యాక్స్కి ఎలిజిబిలిటీ ప్రస్తుతానికి ఉండేది. ఇంకా అనాథరైజ్కి ఏమన్నా ఉన్నాయో తెలియదు. దాని మీద యాక్చువల్గా ఈ 1 వీక్, రేపు మండే నుంచి ఫ్రైడే లోపల 5 డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేయమని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఉన్న టౌన్ ప్లానింగ్ వాళ్ళు, ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళు, అదేవిధంగా సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అందరినీ పెట్టి సోమవారం నుంచి ఫ్రైడే లోపల నెల్లూరులో ఉన్న ఈ 1,34,518 హౌసెస్ కాకుండా ఇంకేమైనా హౌసెస్ ఉండి వాటికి ట్యాక్స్ వేయగలిగినామంటే వాటిని ట్యాక్స్ వేసే విధంగా పరిధిలోకి తీసుకురావటం. ఈ 1,34,518 ఇళ్లలో కూడా అండర్ అసెస్మెంట్ అంటే 5,000 చదరపు అడుగులు కట్టి 4,000, 3,000 చదరపు అడుగులకి ట్యాక్స్ వేయించుకునే వాళ్ళు ఏదైనా ఉంటే, ఇటువంటి సందర్భాలు ఏమొస్తాయంటే ఫస్ట్ 2 ఫ్లోర్లు వేస్తారు, ట్యాక్స్ వేయించుకుంటారు. తర్వాత ఎప్పుడో ఇంకో ఫ్లోర్ వేస్తారు, నెక్స్ట్ ఇయర్ అవతల ఇయర్, దానికి ట్యాక్స్ వేయించుకోకుండా ఉన్నాయి. ఈ అండర్ అసెస్మెంట్ అంటారు. వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి రేపు మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా ఒక వార్ ఫుటింగ్లో చేయమని యాక్చువల్గా అధికారులకు చెప్పాను. కమిషనర్ గారు మండే టు ఫ్రైడే చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నెల్లూరు సిటీకి, నెల్లూరు కార్పొరేషన్కి ప్రజెంట్ ఈ 1,34,518 ఇళ్ల మీద ట్యాక్స్ డిమాండ్ సంవత్సరానికి 71,47,00,000 ప్రజెంట్. బహుశా దాన్ని కరెక్ట్గా కలెక్ట్ చేస్తే 100 కోట్లు తగ్గండి వస్తుంది. ఆ 71 కోట్లు అనేది 100 కోట్లు పైగా వస్తుందని అధికారులే చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. నేను నెల్లూరు ప్రజలందరూ అడుగుతున్నాను, కనీసం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటే చెప్పండి. ఇప్పుడు మీకు వాటర్ ఇవ్వాలా, మంచి లైట్లు ఇవ్వాలా, మంచి రోడ్లు వేయాలా, దోమలు లేని అండర్ గ్రౌండ్ సివరేజ్ చేయాలా, పార్కులు చేయాలంటే కనీసం మీరు ట్యాక్సులు కట్టకుండా ఎక్కడ చెప్పండి. అయితే ఈ మధ్య మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ముందు చెప్పి 10 రోజులు టైం ఇచ్చి 10 రోజులు టైం ఇస్తున్నారు. ఆ టైం లోపల కట్టుకుంటే ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తున్నారు. నేను నెల్లూరు ప్రజలందరికీ దయచేసి చెప్తున్నాను, ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్ చేయించుకోవద్దు, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు కట్టాల్సిన అరియర్స్ కట్టేయండి. సరే, 93,41,00,000, 93,41,00,000. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ తీసుకుంటే వాటర్ ట్యాక్స్ సంవత్సరానికి డిమాండ్ వచ్చి 9,61,00,000, 9,61,00,000, 44,754 కనెక్షన్స్ అఫిషియల్గా తీసుకొని ఉన్నారు. తీసుకొని వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కూడా అసెస్మెంట్కి తీసుకురమ్మన్నాను. అరియర్స్ తీసుకుంటే 29 కోట్లు ఉంది. వాటర్ ట్యాక్స్ల అరియర్స్ 29,93,00,000. ఈ రెండు కానీ కలిపితే ఆల్మోస్ట్ 123 కోట్లు. 123 కోట్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి అరియర్స్ రావాలా. నేను మరొకసారి నెల్లూరు ప్రజలకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఇట్ ఇస్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మినిస్టర్.